చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. ఈనాటి గ్రామంలో సంబంధించి భావంతో మరి సమావేశం నిర్వహించినటువంటి హైదరాబాద్ నగరంలో సిటీ కింద ప్రత్యేక సంబంధించుకుంటూ తల్లిదండ్రులు మనం ఆగుండాలని ప్రత్యేకించుకుంటాం. ఆ మాట ఎందుకు చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి మతాలన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఇక్కడ సమ్మిళితమై ఇక్కడ ఉపాధి స్థిరమైన చెప్పాలి. 2002 ఉదాహరణ తీసుకుంటారో ఆ 2000 ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక మందికి ఇక్కడ లీక్ దొరకదు. రైతాల సమస్య కానివ్వండి, ఇవాళ క్షేత్రం బాగులో కార్మిక క్షేత్రం కాబట్టి అందరం కూడా రీతితో దిగరేగి మొత్తం రాష్ట్రంలో ఉపాధి ఇవ్వాలి కానీ వాళ్ళు గుర్తుకు వచ్చేది మన ఫోటో అక్కడ రాముడు గుర్తుకోలేదు. అటువంటి సింగరేణి రాష్ట్రానికి తలమానికమై ఉంటే మరి దాన్ని నిలబెట్టాల్సింది ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా ఒక విధంగా ప్రైవేట్ పరం చేసే ఒక కుట్రలో భాగంగా చెప్పండి. ప్రైవేట్ పరం చేయడంలో ఒక కుట్రలో భాగంగా ఏదైతుందో సింగరేణి ఉన్నటువంటి ఆదాయం వనరులు అన్నింటినీ కూడా ఏదైతుందో ఇక్కడ చెరుకుకి కానివ్వండి రాష్ట్రానికి కానీ దాదాపు 50,000 కోట్ల పై చిలుకు సింగరేణి రావాల్సినటువంటి నిధులు బకాయి పడి ఉంటే ముఖ్యమంత్రి గారికి వారి సోయలేదానికి ఏ కనబడుతుందో తెలియదని చెప్పండి. ఎన్నికలు మీరు ఏం చెప్పిందా? మీరు ప్రతి సింగరేణి కార్మికులు ఎవరైతుందో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైనా ఏదైతుందో రిటైర్మెంట్ ఒక అనారోగ్యంతో వెళ్ళినట్టయితే మనకు ఉపాధి కల్పిస్తోంది. కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలం లోపల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 13,000 పైచీలు ఎంప్లాయ్మెంట్ కలిగించి 13,000 పైచీలు కలిగించి చెప్పండి. అదే రేవంత్ రెడ్డి వాళ్ళు ఏదైతుందో 30 మాసాలు అంటే ఆయన 6 రోజులు పీరియడ్ అయిపోయింది, సగం దినం అయిపోయింది.
కల్పించింది ఎంత చెప్పండి, ఇంతవరకు ఒక 1010 కల్పించేది. మెడికల్ ఇల్లు పూర్తి చేసుకున్నట్టు వాళ్ళకు కూడా ఏదైతుందో ఉద్యోగాలు కల్పించలేకపోతుంది. అసలు మీరు ఏ డబ్బులు సిగరెట్ కార్మిక లోకాన్ని చెప్పంటున్నాయి అంట, దాన్ని అవదలుచుకుని చెప్పంటున్నాయి. దిగలేని కార్మిక లోకమే కాదు చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ దిక్కులో ఇక్కడికి వచ్చి ఇదే మీ ఎమ్మెల్యే మనం రీపవర్ ఎట్లా చేస్తారన్నా మనంతా ఉద్యోగం చేయాలని చెప్పడానికి ఉద్యోగం చేశాను. నేను ఏ విధంగా రీపవర్ స్టేషన్ ఇదే కాంగ్రెస్ పార్టీ వచ్చేది దీంట్లో రీపవర్ స్టేషన్ మూసి ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రీపవర్ స్టేషన్ మూసి ఇచ్చింది. ఇప్పటికి గుర్తున్నారు గట్టిగారు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ డిసెంబర్ ఇక్కడికి వచ్చింది. వచ్చి రీపవర్ బూస్ట్ చేసినా కానీ మేము చేతితో కానీ లేక సిగరెట్ యాజమాన్యం పొలావరించిన కానీ రీతుల్లో దాని ఉత్పత్తి మేము ప్రారంభం చేస్తాం. ఈ ఉత్పత్తి ఎక్కడ పోదు, ఈ విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ కొనసాగుతుందని చెప్పినట్టు అని పేరు ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు గడుపుతుంది. అసలు ఏమైంది? అది చెరుకు ఆధారంగా మీరు ఆలోచించబోతున్నారా, సిగరెట్ ఆధారంగా ఆలోచించబోతున్నారా? అసలు ఇక్కడ మీరు ఏదైతుందో ఆ రీపవర్ స్టేషన్ ఆ స్థానంలో మీరు విద్యుత్ ఉత్పత్తి ఎక్కడ ఆలోచించబోతున్నారు, ఏ విధంగా ఆలోచించబోతున్నారు స్పష్టంగా చెప్పండి. ఎన్నికగా ఏదైతుందో ఎన్నికలు గెలిచేదా గోమాటిలో గెలిచిన ఇంకో మాటలు చెప్పంటారు. వాళ్ళు ఉన్నది మాట్లాడితే అర్థాన్ని కలిగేస్తావు. కదా తమాషా ప్రజాస్వామ్య నువ్వు ఇల్లు నిర్మాణం చేస్తానికి అధికారానికి వచ్చినవా, ఇల్లు పూర్వడానికి అధికారానికి వచ్చినవా? రాముడు ప్రశ్నించే హక్కు లేకుండా ప్రశ్నించే హక్కు లేకుండా చెప్పండి అంటున్నాయి. సిగరెట్ యాజమాన్యం వాళ్ళ ఆమోదంలో స్థలాలు పొంది ఇల్లు నిర్మాణం చేసుకొని వాళ్ళ ఇంటితో భూమి ఏర్పాటు చేసుకుంటే అటువంటి నిరాశ చేస్తారు. దయచేసి ఆలోచన చేయాలని చెప్పండి. నీకు ఒక్కరు తింటుంటే సరిపోదు. యావత్ రాముడు సిగరెట్ కార్మిక లోకానికి అందరూ కూడా నివాసం కల్పింపజేసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఎంతే ఉందని చెప్పాలి. అదృష్టవంతులు నాగేంద్ర రెడ్డి చెప్పారు. ఒక విధంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తిరిగినాడు, నిజంగా బాధపడదే తిరిగినాడు. అర్థం పార్టీ గురించి ఇవాళ అనుకుంటున్నా నేను అదృష్టవంతున్నా అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ వేరు, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ వేరు చెప్పాను. నేను 4 దశాబ్దాల అనుభవం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మనకు రాజీవ్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల, సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా చెప్తుందో నేను పార్టీ నిర్మాణం చేయాలని భావించి కావాల్సింది. రాష్ట్ర కొనసాగుతుంది ఏంటే రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పారు. నేను ఇలా రామగుండానికి సంబంధించి చెప్పంటున్నా. నేను ఈ మీ సోదరుడు చెప్పంటు నేను మీరు ఎప్పుడే బ్యాలెన్స్ అవసరం లేదే చెప్పంటు, ఎప్పుడు బ్యాలెన్స్ అవసరం లేదు చెప్పంటు. ఇది పోరాటాల గడ్డ పురుడి గడ్డ అని చెప్పంటు. నేను అటువంటి రామగుండ పురుషుడు ఎప్పుడైనా ఎవరు బ్యాలెన్స్ అవసరం లేదు చెప్పంటు. నీ దగ్గర పని చేస్తే మంచి పని చేయలేదా? నీ మంచి పని చేయండి కూడా అర్థలేడు. నీ అంతరేమో మంచిగా లోడ్ ఏమైంది, బ్రిడ్జ్ ఏమైంది, లోడ్ ఏమైంది, ఏమైంది అడుగుతూ నేను ఈనాడు ఏదైతుందో మరి ఇవాళ ఈ సందర్భం అడగలుచుకునేది 164 కోట్లతో ఏదైతుందో ఆనాడు ఇదే చంద్ర గారి ఎమ్మెల్యేగా దివాకర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యేగా ఏదైతుందో 164 కోట్లతో మంజూరు చేయడమే కాదు, టెండర్ తీసిన తర్వాత నిర్మాణం ఆరంభ దశలో ఏదైతుందో దాన్ని రద్దు చేసేటువంటి గొప్ప కాదే. అసలు ఎన్నిగా అన్నోడికి ఏదైతుందో నీవు డబ్బుంటే నీకు పట్టి లేదు, నీవు డబ్బుంటే నీకు పట్టి లేదు, ఇంకే డబ్బు చేస్తారా? అంతర్గానికి ఎత్తిస్తుందో మంచిగా లోడ్ అయినట్టయితే, అంత నిర్మాణం చేయబడినట్టయితే దాదాపు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది మంచి పట్టి. ఎంత వాహనానికి ఏదైతుందో మనకు ఆయుధం తగ్గుతుంది, ఎంత నేషన్ సేవ్ అవుతుంది. అది ఆలోచన లేదు. మనం ఇంటిలో తీసుకు పట్టుకుంది
అది ఎందుకు తీసుకుని ఎవరు చెప్పని చెప్పండి. నువ్వు కావాలి ఇంకో వంద ఇంకోటి కాదు ముందు తీస్తాను ముందుగా తీస్తా తెచ్చింది దయచేసి ఆలోచించే మన ప్రజల్లో పోవటాలు ఏదైతుందో మనకి ఇన్ని అవసరం లేదు కదా చెప్పండి. ఎన్నంటే అవసరం లేవని చెప్పండి. ప్రజల్లో పోవడానికి కొరకు రామగుండ నియోజకవర్గానికి సంబంధించి మనకి ఎన్నంటే అన్ని అవసరం ఉన్నాయి చెప్పండి. నేను ఎవరి నాయకత్వం కాదు గులాబీ జెండా నాయకత్వం లోపల ఏదైతుందో రామగుండ లోపల ఏదైతే టీఆర్ఎస్ జెండా ఎగరవేయగానే మన లక్ష్యం చేయాలి ముందు ఆ దృష్టిగా మీరు ప్రయాణం చేయండి.